సూపర్ హీరోల క్రేజ్ అయిపోయిందనుకున్నారా? కానీ ఒక్క స్పైడర్ మ్యాన్ వచ్చి బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేస్తున్నాడు. కేవలం 4 రోజుల్లోనే రికార్డు స్థాయి కలెక్షన్‌లు. అసలు ఈ సినిమా ఎందుకు ఇంత పెద్ద సెన్సేషన్ అయిందో ఇప్పుడు తెలుసుకుందాం. కొంతకాలంగా హాలీవుడ్‌లో సూపర్ హీరో సినిమాల హవా తగ్గిపోయిందనే చర్చలు బలంగా వినిపిస్తున్నాయి. కొన్ని పెద్ద సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ప్రేక్షకులు ఈ జానర్‌కు దూరమవుతున్నారనే అభిప్రాయం ఏర్పడింది. అయితే ఇప్పుడు విడుదలైన స్పైడర్ మ్యాన్ ఏ బ్రాండ్ న్యూ డే ఆ అభిప్రాయాలన్నిటికీ సవాల్ విసురుతూ ప్రపంచవ్యాప్తంగా భారీ చర్చకు కారణమైంది. ప్రారంభ వసూళ్లతోనే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బలమైన ప్రదర్శన కనబరుస్తుందని అంతర్జాతీయ సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఉత్తర అమెరికాతో పాటు ఇతర దేశాల్లో కూడా ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి జెన్జీ ప్రేక్షకులను ఆకట్టుకునే కథనం అని చెప్పవచ్చు. ఈ సినిమాలో స్పైడర్ మ్యాన్ ను కేవలం సూపర్ హీరోగా మాత్రమే కాకుండా సాధారణ యువకుడిగా ఎదుర్కొనే భావోద్వేగాలు, వ్యక్తిగత సమస్యలు, బాధ్యతలు, మానసిక సంఘర్షణలకు కూడా చూపించే ప్రయత్నం చేశారు. అందుకే యువత ఈ పాత్రతో మరింతగా కనెక్ట్ అవుతుంది. హాలండ్ తో పాటు జెండియా, జేడీ సింక్ వంటి యువ నటుల నటన కూడా సినిమాలకు మరింత ఆకర్షణ తీసుకొచ్చిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. మరో ముఖ్యమైన అంశం, ఈ సినిమాను చూడాలంటే గతంలో వచ్చిన అన్ని స్పైడర్ మ్యాన్ సినిమాలు చూసి ఉండాల్సిన అవసరం లేకుండా రూపొందించారని సినీ వర్గాలు చెప్తున్నాయి. అంటే కొత్త ప్రేక్షకులకు కూడా ఎలాంటి గందరగోళం లేకుండా కథను ఆస్వాదించగలుగుతున్నారు. అలాగే ప్రమోషన్ సమయంలో కథలోని కీలక ట్విస్ట్లను బయటపెట్టకుండా ఉత్కంఠను కొనసాగించడం కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. గతంలో కొన్ని సూపర్ హీరో సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ప్రేక్షకులు ఈ జోనర్ని వదిలేశారని భావించారు. కానీ ఈ సినిమా మరో విషయాన్ని గుర్తు చేసింది. ప్రేక్షకులు సూపర్ హీరోలను కాదు, ఒకే తరహా కథలను మాత్రమే తిరస్కరిస్తారు. కొత్త కథ, బలమైన భావోద్వేగాలు, మంచి వినోదం ఉంటే ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారని ఈ చిత్రం మరోసారి చూపించింది. మొత్తానికి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కేవలం మరో సూపర్ హీరో సినిమా మాత్రమే కాదు, సరైన కథ, సరైన ప్రజెంటేషన్ ఉంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో చూపించిన ఉదాహరణగా నిలిచింది.